ఎన్టీఆర్ వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు మంత్రి ఫరూక్. పరిపాలన అభివృద్ధి తెలిసిన చంద్రబాబు వల్లే మంచి పరిపాలన సాధ్యమైందన్నారు. 5 ఏళ్ల పాలనలో జగన్ ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు. మైనార్టీల స్థితిగతులను కూడా ఆలోచించి ఈ దేశంలో అంతటడుగున పడిన వారిలో మొట్టమొదటి వారు హరిజనుల తర్వాత అంతకన్నా నిత్యంగా బతుకుతున్న వారు ముస్లిం సోదరులు. వాళ్ళు చేసే వృత్తి ఏముంది? మోటార్ మెకానికల్గాను, పుల్లం పెట్టాడు, పండు అమ్ముకునేటోడు, మార్కెట్ ఫీజు ఉండేటోడు, కూరగాయలు ఇట్లా బతుకు జీవనం గడుపుతూ ఉన్నారు. ఎక్కడితే కానీ డొక్కాడతారు శ్రామికులు, కష్టజీవులు మనమంతా. కాబట్టి వారికి ఏదైనా ఆర్థికంగా మన పరిపుష్టి పెంచితే కానీ ఇది బాగుపడదని చెప్పి టి రామారావు గారు ఆ రోజు 1985లో మైనార్టీలకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈరోజు ఇంతవరకు వచ్చింది. తర్వాత ఉర్దూ చదువుకునే పిల్లలకు ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు, ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత గృహ వసతి చేసి ఆ స్కూల్ ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో చాలామంది జ్ఞాపకం ఉండొచ్చు. 1985-86లో ఆయన గృహ వసతి అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారు. అక్కడ అన్ని రకాల సదుపాయాలు కలిగించి భోజనము మంచి సదుపాయం ఇచ్చి మంచి తర్ఫీదు చేసి పిల్లలకు మంచి చదువు ఇవ్వాలని చెప్పి అప్పుడు నేను క్యాబినెట్ నుండి పెట్టినారని అడిగా. మా పిల్లలకు పెడితే బాగుంటుంది సార్ అని చెప్పి పెట్టిద్దామని చెప్పాం. మొట్టమొదటిసారిగా కర్నూలులో, నిజామాబాద్లో అదేవిధంగా గుంటూరులో ఏర్పాటు చేశాం. అది తర్వాత కొన్ని పెరిగినాయి. ఇప్పుడు కలిసి కాబట్టి ఫౌండేషన్ వేశారు. ఇప్పుడు శాంతి భద్రతల గురించి మాట్లాడారు. శాంతి భద్రతల గురించి